వానాకాలానికి రైతు భరోసా లేనట్లే. రేవంత్ సర్కార్ మాత్రం రైతుల ఆశలను అడియాసలు చేసింది. పాత పద్ధతిలోని అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖాతాల్లో వేసి చేతులు దులుపుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ వచ్చింది. రైతు బంధు పేరిట ఏడాదికి 2 విడతల్లో 10,000 రూపాయల సాయం అందించింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం పెంపు హామీ ఇచ్చింది. కేసీఆర్ ఏడాదికి 10,000 ఇస్తే తాము ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపింది. దీంతో రైతులు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం రైతుల ఆశలను అడియాసలు చేసింది. పాత పద్ధతిలోనే అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖాతాల్లో వేసి చేతులు దులుపుకుంది. హామీని విస్మరించి రైతు భరోసా సాయం పెంచకపోవడంపై ప్రతిపక్షాలతో పాటు రైతులు రేవంత్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న గంటల తరబడి జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఖరీఫ్ కు కూడా రైతు భరోసా ఇవ్వట్లేదు అని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారు అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు ఏమన్నారంటే, ఎకరానికి 15,000 రైతు భరోసా కింద ఇవ్వాలి అంటే విధి విధానాలు నిబంధనలు ఖరారు చేయాలి. ఖరీఫ్ పంట అయిపోయిన తరువాత చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తరువాత ఒకటి అమలు చేస్తాం. రైతు బంధుతో పాటు మిగతా హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. దీంతో ఈసారి కూడా రైతు భరోసా లేదు అని తేలిపోయింది.